హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. రోజు అయితే చాలా తొందరగానే లేసిపోయేదాన్ని. ఈరోజు నేను మార్నింగ్ నిద్ర లేసేసరికి 7 అయిపోయిందండి. ఇంకా గబా గబా వచ్చి వంటగదిలోకి వచ్చి మా మావయ్యకి హాట్ వాటర్ పెట్టి తర్వాత టీ అయితే పెట్టేశాను. అసలు మా ఇంట్లో పొయ్యి అయితే మార్నింగ్ టైమ్స్ అస్సలు ఖాళీనే ఉండదండి. ఒకదాని తర్వాత ఒకటి వండుతూనే ఉంటాను. ఇక్కడ టీ పెట్టేస్తున్నానా, ఇంకో పక్కేమో ఆద్య లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టేశాను కుక్కర్లో. ఎక్కువ రైస్ కుక్కర్లోనే పెట్టేస్తానండి, 3 విజిల్స్లో అయిపోతుంది, నాకు కొంచెం ఈజీగా ఉంటుందని. మా చెల్లిని అయితే ఇప్పుడే లేపను అనమాట, కొంచెంసేపు అయిన తర్వాత లేపుతాను. తనతో ఇప్పుడు పెద్ద పని ఉండదు, తను లేచిన తర్వాత తన పని తను చూసుకుంటుంది. ఇంకా తను లేచినప్పుడు మా పిల్లలకి స్నానం చేయించేసి వాళ్ళు రెడీ చేసేస్తుంది. ఈ లోపు నేను పై పనులన్నీ చేసేసుకుంటాను. తనకు అప్పుడే లేసే అవసరం కూడా ఉండదు, కానీ ఇంకా పిల్లలు ఉన్నారు కదా లెగుస్తుంది. అందుకే ఓన్ సిస్టర్ కదా, ఇంకా అలాగే ఇక్కడ నేను టీ పెట్టేస్తున్నాను కదా. మేము పాలు అయితే ప్యాకెట్ పాలు యూస్ చేయము, డబ్బాతో పోయించుకుంటాము. డబ్బాలో పాలు పోస్తారు కదా, అలా పోయించుకుంటాం అనమాట. పాలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లో నుంచే నెయ్యి కూడా తీస్తాను. ఇక్కడ మా మావయ్యకి టీ ఇచ్చేసాను. ఇక్కడ మా మావయ్య ఫస్ట్లో ఇస్తారు, ఎందుకంటే హోటల్లోకి ఫస్ట్ ఆయన వెళ్ళిపోతారు. అందుకే ఇంకా ఫస్ట్ టీ ఆయనకి పెట్టించేసి, ఇంకా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ నేను టిఫిన్కి అయితే ఇడ్లీ వేసాను. మా అద్దెకి టిఫిన్ పెడతానంటే టిఫిన్ వద్దు, నాకు నేను అన్నమే తింటానని చెప్పింది పొద్దున్నే. అది కూడా డైనింగ్ టేబుల్ మీద మ్యాంగో పికిల్ ఉందండి. నిన్న వాళ్ళ నా అమ్మమ్మ వాళ్ళు వస్తే తీసుకొచ్చారు, నిన్న చుట్టాలు వచ్చారని పెట్టాను కదా, తీసుకొచ్చారు. ఇంకా తనకి చూడంగానే తినాలనిపించిందేమో. ఇంకా అప్పటికి మా చెల్లిని కూడా లేచిపోయింది. మా పిల్లలకి స్నానం చేయించేసి మ్యాంగో పికిల్ వేసి తనకి తినిపించేసింది. పిల్లలు ఏది తింటారంటే అప్పుడు అది పెట్టేయడం బెటర్ అండి. పొద్దున్నే స్వీట్స్ అలాంటివి కాకుండా ఇలాంటి రైస్ ఐటమ్స్ తిన్నా ఇబ్బంది లేదు. ఇక్కడైతే నేను ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను. నిన్న ఈవినింగే ఇడ్లీ పిండి రుబ్బేసుకొని పెట్టుకున్నానండి. సగం గిన్నెలో పెట్టేసి బయట వదిలేసి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అంటే మనం 2 వదిలేస్తే ఏంటంటే బాగా పులిసిపోతుంది అనమాట రెండో రోజు వేసినప్పుడు. అందుకే సగం బయట ఉంచి సగం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, అది రేపటికి యూజ్ చేస్తాను. నేను ఇడ్లీ పిండి ఒక 2 రోజులకి వచ్చేటట్టుగా చేస్తాను అనమాట. మా ఇంట్లో ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా ఇలా టిఫిన్సే చేస్తూ ఉంటాము. నైట్ డిన్నర్లో కూడా మ్యాక్సిమం టిఫిన్లే చేస్తారనమాట ఇంట్లో. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇట్లా ఎక్కువ చేస్తాను. ఇంక ఇడ్లీలు కూడా పెట్టేశాను. ఒకరోజు లేట్గా లేస్తే ఇంకా పనులన్నీ హడావుడిగా చేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే లేట్గా లేచిన పనులు అనేవి తొందరగా అయిపోతాయి, ఒక్కొక్కసారి ఏమో లేట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం తొందరగానే అయిపోయాలండి. ఒకసారి తొందరగా అయిపోయి ఏం పని చేయాలి ఇంకా అలా బోరు కొడతా ఉంటుందన్నమాట. ఇక్కడ నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. ఈ ఆద్యకేమో పులిహార చేయమంది లంచ్ బాక్స్లోకి, అందుకే ఇంకా పులిహార అయితే చేసేస్తున్నాను. ఈ నిమ్మకాయ చూడడానికి ఇంత చిన్నగా ఉంది, కానీ దాంట్లో నిమ్మకాయ జ్యూస్ అయితే ఒక హాఫ్ టీ గ్లాస్ వచ్చిందనమాట, అంత జ్యూస్ ఉంది. అంటే సీజనల్ ఫ్రూట్, మరి రైనీ సీజన్ కదా అందువలన ఏమో మరి తెలియదు, చాలా జ్యూస్ అయితే వచ్చింది. ఇంక మళ్ళీ నేను తక్కువ అన్నం వేసానని మళ్ళీ దాంట్లో ఇంకా అన్నం వేసి కలిపాను అనమాట. ఇక్కడ చూడ్డానికి రైస్ చాలా పొలుగ్గా ఉన్నట్టు ఉంది కదా పొద్దునుగా, కాకపోతే మెత్తగానే ఉండండి రైస్, చూసినంత లేదు, చాలా సాఫ్ట్గా ఉంది రైస్. ఇంకా కలిపేసుకొని పక్కన పెట్టి దీంట్లో తాలింపులు వేసేస్తున్నాను. నూనె వేసేసుకొని దాంట్లో పల్లీలు అంటే ఇష్టం మా అమ్మాయికి, అందుకే కొంచెం పల్లీలు ఎక్కువ పెడుతున్నాను అనమాట. పిల్లలకి నైట్ నానబెట్టేసిన పల్లీలు పొద్దున్నే ఇవ్వటం వల్ల కూడా చాలా మంచిదండి వాళ్ళకి. ఎప్పుడైనా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయినా కూడా ఆ పల్లీలు తినేసి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకు కూడా స్టమక్ ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడైతే తాలింపులు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు తక్కువ వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను మా కోసం అయితే. ఇంకా దానికోసం కారం మళ్ళీ ఎందుకులే అని చెప్పి తనకి ఎండుమిరపకాయలే వేసాను. ఇంకా కరివేపాకు వేసి తాలింపు పెట్టేసుకున్నానండి. నేను ఏ రెసిపీస్ చేసినా ఎక్కువ ల్యాగ్ లేకుండా సింపుల్గా అయిపోవాలనుకుంటాను. గంటలు వంటగదిలో ఉండడం నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ నేను వంటగదిలోనే ఉంటాను అనమాట. ఇక్కడ ఇంగువ కూడా వేసాను, డైజెషన్ బాగుంటుందని చెప్పి. మీరు కూడా నాకులాగేనా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువసేపు వంటగదిలో స్పెండ్ చేయాలని అనుకోను. మా చెల్లి అయితే ఎక్కువసేపు ఏది పడితే అది చేస్తూ ఉంటుందన్నమాట వంటలు. తనే ఎక్కువ వంటగదిలో ఉంటుంది మ్యాక్సిమం చెప్పాలంటే. నేను పొద్దున పూటలో ఉంటాను. ఈ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అవన్నీ చేయాలి కదా, ఇంకా అందుకని నేను ఎక్కువ గబగబా చేసేయడానికే చూస్తాను. ఏ వంటకాలైనా అవి కూడా టేస్టీగా ఉండేటట్టుగా చూసుకుంటాను. నా వంటలు అంటే మా ఇంట్లో ఇష్టమే లేండి, బాగానే తింటారు. ఇక్కడైతే పులిహార అయితే ప్రిపేర్ చేశాను. పసుపు కొంచెం తక్కువ వేసాను, మరి వేడి చేస్తుందేమోనని చెప్పి. ఇంకా అదే లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసాను.
ఇంకా మిగిలింది మా చిన్నది మేము తినేస్తామన్నమాట. మాకు పులిహోర అంటే చాలా ఇష్టము. ఇంకా స్నాక్స్లోకి చక్రాలు అయితే పెట్టేశాను. మా చెల్లి ఇదివరకు హోమ్మేడ్ స్నాక్స్ చేసేదండి, బిస్కెట్లు అట్లా చేసేది. ఈ మధ్య తగ్గించేసింది అనమాట. మళ్ళీ చేయమని చెప్పాలి. ఆ బిస్కెట్లు అయితే చాలా చాలా బాగుంటాయి. ఈసారి ఏదైనా వీడియోలో రెసిపీ షేర్ చేస్తాను. ఇక్కడ మా అద్దెతల్లి అయితే బ్యాగ్ అనేది సదిరేసుకుంటుంది. తనే కంబాక్స్ కొన్నామన్నమాట, డోరా బుజ్జి కంబాక్స్. తనకి డోరా బుజ్జి కార్టూన్ అంటే ఇష్టము. ఇంకా బాయ్ చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న దాన్ని డ్రాప్ చేసేది వచ్చేస్తారు స్కూల్లో. ఇంకా వాళ్ళ నాన్న వచ్చే లోపల నేను జొన్న జావ తాగుతారండి. జొన్న జావ చేయడానికైతే వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కల్లుప్పు బాగా నీళ్ళు బాయిలింగ్ అవ్వేంత వరకు మనం ఈలోపు వేరే పని చూసుకుందామని చెప్పి ఇంకో పక్కన ఇడ్లీలోకి చట్నీకి పెట్టేశానండి. పల్లీలు అయితే వేసేసాను. ఇక్కడ 2 పళ్ళు అయిపోతాయి అన్నమాట గబగబా. ఒకసారి 4 పొయ్యిలు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. గబగబా పనులన్నీ అయిపోతే 4 పొయ్యిల మీద 4 పెట్టేస్తే. ఇక్కడ వాటర్ బాయిలింగ్ అయ్యే లోపల నేను జొన్న పిండి తీసుకొని ఒక బౌల్లోకి 4 స్పూన్లు తీసుకున్నానండి. వాటిని తీసుకొని మనం రాగి జావ కలుపుకుంటాం కదా, అలాగే ఉండలు లేకుండా ఫస్ట్ నార్మల్ వాటర్తో కలిపేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇక్కడే ఇన్ని వాటర్ అయితే తీసుకున్నాను. 4 స్పూన్స్కి సరిపోకపోతే మళ్ళీ తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. కొంతమంది చిక్కగా తాగాలనుకున్న వాళ్ళైతే వాటర్ మనం మరిగించుకోవడానికి పెట్టుకున్నాం కదా, అవి తక్కువగా తీసుకోవాలి. మేమైతే మా హస్బెండ్కి బాగా పలసగా తాగడం ఏమి ఇష్టము. అందుకే ఆయన కోసం నేను ఇంకా పలసగా చేసి దాంట్లో ఇలా చేశాను అనమాట. ఇంకా బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ఆ బ్యాటర్ని మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అది చిక్కపడేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా జొన్న జావ కూడా చాలా హెల్త్కి మంచిదండి. మా హస్బెండ్ ఒక్కొక్కసారి జొన్న జావ, రాగి జావ, ఓసారి ఏం తినరు, అట్లా చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కసారి ఓట్స్, ఏదో ఒకటి టిఫిన్ అయితే ఎప్పుడో ఒకసారి ఆయనకి తినాలనిపించినప్పుడు తింటారు. మ్యాక్సిమం ఇలాంటి జావలు, ఓట్స్ అలాగ తింటూ ఉంటారనమాట. ఇక్కడ ఓ పక్క పల్లీలు వేపుతున్నాను, ఓ పక్క జావ పెట్టేశాను. ఇదిగోండి, ఇలా చిక్కబడిపోయేదాకా మనం బాగా కలుపుకోవాలన్నమాట. బాగా చిక్కగా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవాలి మనం. మా ఆయనకి ఇంకా హోటల్లోకి వెళ్ళిపోవడానికి టైం అయిపోతుందని చెప్పి నేను గబగబా ఇంకా పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో చల్లారబెట్టేసుకుంటున్నాను. దాంట్లోకి ఇంకా మజ్జిగ చేస్తున్నానండి. ఇంట్లో పెరిగైతేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మాదేమో చాలా మీగడ వస్తుందన్నమాట. మీగడతో జావ తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే చక్కగా మజ్జిగ కొట్టేసుకొని పల్స్గా తాగితేనే చాలా మంచిదండి. మజ్జిగ ఎప్పుడైనా చిక్కగా కన్నా పల్స్గా తాగాలి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మజ్జిగ మేము చిక్కగా తాగేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా తాగకూడదంటే ఇంకా మజ్జిగ పల్స్గా తాగుతున్నాము. ఎక్కువ వాటర్ వేసుకొని అలాగే తాగాలంట, అలాగే మంచిది. ఇంకా నేను మజ్జిగ కొట్టేసుకొని జావలో అయితే వేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మజ్జిగ వేస్తున్నాను కదా, ఒక్కొక్కసారి అయితే ఫస్ట్ వాటర్లో సాల్ట్ వేయకుండా ఉంచేసి బెల్లం పాకం ఉంటుంది కదా, బెల్లం పాకం అయితే వేసి ఇస్తాను. అదైతే అచ్చం పాయసం తిన్నట్టే ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం పౌడర్ అంటే నార్మల్గా వైట్ బెల్లం ఉంటుంది కదా ఎల్లో కలర్లో, అది కాదు. మనం వేరే పల్లెటూళ్ళ నుంచి తెచ్చుకుంటాం కదా తాటి బెల్లాన్ని నేను కరిగి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇడ్లీలు కూడా ఉడికిపోయినాయి. ఇంక ఇడ్లీలు తీసేస్తున్నాను. ఇడ్లీలు ఈజీగా రావాలంటే మనం వాటర్తో తడుపుకుంటూ తీస్తే అందులో మళ్ళీ ఇలాగా చిన్న స్పూన్లు ఉంటాయి కదండి, చిన్న అన్నం వడ్డించుకునే హస్తాలు లాంటివి, వాటితో తీస్తే ఇడ్లీలు అయితే మంచిగా వస్తాయి. కొంతమంది స్పూన్తో చేస్తారు, సగం సగం ఊడిపోతాయి. మా చెల్లికి అసలు దీంతో తీయడమే రాదు, స్పూన్తో తీస్తుంది, సగం సగం ఇడ్లీలు దాంట్లోనే ఉంచేస్తుంది. అందుకే నేనే తీస్తాను ఎప్పుడు ఇడ్లీలు తీసినా. ఇడ్లీలు డ్యూటీ మటుకు నేనే తీసుకుంటాను అనమాట. ఇంక ఇడ్లీలు అంతా తీసేసి అందరికీ పెట్టేసి హోటల్కి కూడా టిఫిన్ పంపించేశాను. నెక్స్ట్ ఇంకా మా చెల్లి నేనే ఉన్నాము టిఫిన్ చేయడానికి. మేము తినేపాటికి 9:30, 10:30 లోపు అయితే మేము టిఫిన్ కంప్లీట్ చేసేస్తాము. ఇంక టిఫిన్ చేసేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా వంట అయితే మొదలు పెట్టేస్తాను. ఇక్కడ నేనైతే టిఫిన్ చేయడానికి ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 4 ఇడ్లీస్ పెట్టుకొని దాని మీద చక్కగా నెయ్యి వేసుకొని, పొద్దున మా అద్దె కోసం చేశాను కదా పులిహోర, అలాగా వేసుకొని, నాకు పులిహోరలో పల్లి చట్నీ వేసుకొని తినడం చాలా ఇష్టము.
ఈరోజు చట్నీ అయితే చాలా చాలా స్పైసీగా ఉందండి. ఓసారి పచ్చిమిరపకాయలు తక్కువ స్పైసీ ఉంటున్నాయిలే అని చెప్పి నేను ఈరోజు ఒక 10 పచ్చిమిరపకాయల దాకా వేసాను. చాలా కారం కారంగా ఉందన్నమాట. మా చెల్లికి అయితే ఇట్లా ఇష్టము, నాకు అసలు అంత కారంగా ఉంటే ఇష్టం ఉండదు. మా చెల్లికి జోలో చిప్పిచ్చినా కూడా ఇది కారంగా లేదులే, అంతేం కారంగా లేదు అంటదేమో. అలా తింటదనమాట, స్పైస్ అంత ఎక్కువగా తింటుంది. ఇక్కడితో వ్లాగ్స్ ఫినిష్ చేస్తున్నాను. ఇంకా మన వీడియోస్ ఇంకెవరైనా చూడకుండా ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియోస్ అనేవి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.